నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పచ్చిమిర్చి పచ్చిపులుసు చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పచ్చిమిర్చి పచ్చిపులుసుకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, వంకాయ, టమాటో, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, చింతపండు, ఉప్పు, కొత్తిమీర. తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చిమిర్చిని, వంకాయని అలాగే టమాటోని ఉడికించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పచ్చిమిర్చి ఉడికించుకోవడానికి సరిపడా నీళ్ళు వేసుకుందాం. పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగా వేసుకుందాం. అలాగే వంకాయని కూడా వేసేసుకుందాం. టమాటో కూడా వేసేసుకుందాం. వీటిని బాగా ఉడకనిద్దాం. పచ్చిమిర్చి, వంకాయ ఇంకా టమాటో అన్నీ బాగా ఉడికాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఉడికించుకున్న పచ్చిమిర్చి, వంకాయ అలాగే టమాటోని ఇందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని బాగా మెత్తగా ఇలా వీటిని ఇలా ఎనుపుకున్నాం కదా. ఇప్పుడు చింతపండుని తీసుకొని ఇందులో వేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్క వేసుకుందాం. ఇందులోనే కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. దీన్ని మెత్తగా ఎనిపేసుకుందాం. ముందుగా కూరగాయలు ఉడికించుకున్నాం కదా, పచ్చిమిర్చి, టమాటో, వంకాయ, ఆ నీళ్ళని తీసుకొని కొద్దిగా ఇందులో వేసుకుందాం. ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాం. పచ్చిమిర్చి పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి సంగట్లో కానీ లేకపోతే అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తాను. బా, ఎంత హాయిగా, ఎంత సూపర్గా ఉందో తెలుసా. చాలా టేస్ట్గా ఉందండి. డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇది కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్కారం.